ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అంతా కూడా పౌరులకు ఉపయోగపడేటటువంటి విధంగా రాజ్యాంగ నిబంధనల్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు అలాగే న్యాయ కోవిదులు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఆ మాతృభాషకు అనుగుణంగా ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి. అసలు పోలీసు వారికి ఎఫ్ఐఆర్ నమోదు చేసేటటువంటి రైట్ ఒక్కటే ఉండాలి. ఇన్వెస్టిగేషన్ అనేది ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉండాలి. ఆ జ్యుడిషియరీ పోలీస్కి ఆ బాధ్యతలను అప్పచెప్పాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మన ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఈరోజు పోలీసు వారు కేసులు పెడుతున్నారు, కోర్టులో కేసులు పోతున్నాయి. అసలు నేరం పరిస్థితి ఏంటి? ఛార్జ్ షీట్ కూడా మాతృభాషలోనే ఉండాలి. దాని మూలంగా నేరస్తుడు కావచ్చు అలాగే నిర్దోషి కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా అసలు చేసిన తప్పేంటి, ఏ యొక్క కారణం చేత మనం కేసు గెలిచాం ఓడిపోయాం అనే దాంట్లో స్పష్టత ఉంటుంది. దీని మాతృభాషలో ఉండడం మూలంగా వచ్చేటటువంటి ఒక సామాన్యులకు ఉపయోగపడేటటువంటి ఇవన్నీ దీని మీద ఎందుకంటే ఎల్లకాలం ఇండిపెండెన్స్ డే ఏర్పడి సుమారు 75 సంవత్సరాలు అవుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాతృభాషకి విలువ లేకుండా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఇంగ్లీష్లో మాతృభాష చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, ఇవన్నీ కూడా మాతృభాషలోనే ఎఫ్ఐఆర్ కంటెంట్స్ ఉంటాయి, ఛార్జ్ షీట్లు కూడా ఉంటాయి. దురదృష్టం ఆంధ్రప్రదేశ్లోని అలాగే పక్కనే తెలంగాణలోని మన వాళ్ళు ఏంటంటే మార్పు రానివారు. ఈవెన్ తమిళనాడులో కూడా ఆ లాంగ్వేజ్లో తమిళ లాంగ్వేజ్లో అక్కడ ఆ భాషని ఇంప్రూవ్ చేసుకుంటారు, సమాజానికి విషయాలను తెలియజేస్తారు. అసలు నేరం అంటే ఏంటి, ముద్దాయికి ఒక నమ్మకంగా కలగాలి. మన న్యాయస్థానాలు కానీ ఇన్వెస్టిగేషన్ విభాగాలు కానీ ఎంతో సక్రమంగా పనిచేస్తున్నాయి, దీని మూలంగా వ్యవస్థ చాలా భద్రతగా ఉంది అనే ఒక నమ్మకం ప్రభుత్వాల మీద, రాజ్యాంగం మీద, ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ మీద ఉంటుంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి నేర స్వభావాలు నేర సంఘటనలు జరిగితే దానికి ఒక ర్యాపిడ్ పోలీసుని అలాగే చిన్న చిన్న ఇష్యూస్ కి కేసు నమోదు చేయడానికి కేవలం పోలీసు వారికి ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటటువంటి రైటే ఉండాలి. దేని మీదైనా సరే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ నమోదు చేయాలంటే అది జెన్యూన్ కేసా ఫాల్స్ కేసా అనేది ఖచ్చితంగా తేలాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జ్యుడిషియరీ పోలీస్ సపరేట్ గా ఉండాలి. దాని మూలంగా ఇప్పుడు నేరస్తులైనా నిర్దోషైనా 5 ఏళ్లు 10 ఏళ్లు కోర్టుల్లో తిరుగుతున్నారు, చివరి కోర్టులో కేసులు పోతున్నాయి. ఈ విలువైనటువంటి వాల్యుబుల్ టైము ఎవరు తెచ్చిస్తారు సామాన్యులకి? అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు ఐడెంటిఫై అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థలో మార్పు రావాలి. అందుకని వ్యవస్థలో పాలకులందరూ కూడా ఓటర్లని ఎలా చూస్తున్నారండి, ఏదో ఒక తాయిలో నీకు ఇది ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం, వీటి మీద కానీ వాడి జీవితాన్ని అమ్మేస్తున్నాం. వాడి జీవితానికి వచ్చేటటువంటి కష్టాన్ని నష్టాన్ని ఎవరు భద్రతగా ఉన్నారు? ప్రభుత్వం మనకి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులతో ఈ రోజు నేను భద్రతగా జీవించగలను అని ఈ భారతదేశంలో ఏ ఒక్క పౌరుడైనా ఉన్నాడా? హక్కుతో పని చేయించుకునేటటువంటి స్థితి ఎవరికైనా ఉందా? ఇదంతా ఈ సిస్టంలో మార్పు రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక బెటర్ సంస్కరణలు ఈ దేశానికి సమాజానికి అవసరం. దాని దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి అలాగే గవర్నమెంట్స్ కి అనేక సందర్భాల్లో మేము ఇన్వెస్టిగేషన్ మార్పులు చేర్పులు చేయాల్సినటువంటిది అనేక సందర్భాల్లో రాయడం జరిగింది. ఇప్పుడు మరలా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక కొత్త నివేదికలు మరలా లా అకాడమీ ఆఫ్ ఇండియాకి అలాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.